డీమార్ట్లోకి ఈసారి నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. కిచెన్లోకి చిన్న తవా లాంటిది, అంటే ఫ్రై చేసుకునే ప్యాన్ టైప్ అనమాట. మా బాబు కోసం తీసుకున్నాను. ఇంకా దాంట్లో వేపుడవి చేద్దామని కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్కి లంచ్ బాక్సెస్ అనేవి తీసుకున్నాను. చూడండి, వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది. ఇన్నాళ్ళకి స్టీల్ది కొనుక్కుండు. నేను ఎప్పుడు చెప్పినా కొనుక్కోడు అసలు. ఇవి చేసి పెట్టమని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, అందుకని తీసుకున్నా. ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయండి మిల్క్, అందుకని తీసుకున్నాను. 27 రూపీసే. హెరిటేజ్ ఇంకా దొడ్ల 2 ఉన్నాయి డీమార్ట్లో. ఇంకా పన్నీర్ నా ఫేవరెట్ తెచ్చుకున్నాను. చెప్పినా మా షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుందని. ఇంకా పల్లీలు అన్నీ కొత్తగా స్టాక్ వచ్చాయన్నమాట. డీమార్ట్ అంతా అన్నీ సర్దుతూ ఉన్నారండి. ఇంకా మాజా కూడా ఆఫర్లో ఉంది, 50 రూపీసే. రైస్ తెచ్చుకున్నాము, సోనా మసూరి. టేస్ట్ ఎలా ఉందో చూసి ఇంకా మిగిలిన కట్ట తెచ్చుకుంటాం అన్నమాట. ఇంకా పల్లీలు కొత్త స్టాక్ వచ్చినాయి, తెచ్చుకున్నాము. ఇదండి తాండూరు కందిపప్పు. ఎప్పుడు వెళ్ళినా స్టాక్ ఉండట్లేదు, ఇప్పుడు ఉన్నింది, అందుకని తెచ్చుకున్నాను 2 కిలోస్. నాకు ఒక 2 months వస్తుంది అనమాట. ఇంక ఇవి పుట్నాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, తిన్నాం మేము అక్కడ, తిని తెచ్చుకున్నాను. ఈ లంచ్ బాక్సెస్ ఎలా అంటే ఇది ఓపెన్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుందండి, ఎయిర్ టైట్ లాగా ఉంటుంది కదా, అదనమాట. దీనికి 2 ఇచ్చారంట, లోపల ఒకటి ఉంది చూసారా. స్టీల్ క్వాలిటీ బాగుంది, అందుకే తీసుకున్నాను. ఇది కొంచెం క్వాలిటీ ప్రీమియంగా ఉందన్నమాట, కర్రీస్కి వాటికి. ఇది చాలా టైట్గా ఉందండి డబ్బా. ఇంత టైట్గా ఉన్న తీసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం తీసుకోండి, మంచి ఆఫర్లో ఉంది. 150 రూపీస్ది. ఇదిగోండి, ఇది కర్రీకి, ఇది లంచ్ బాక్స్కి అనమాట. సేమ్ కలర్ తీసుకున్నారు మా హస్బెండ్. బాగుందా, మీకు నచ్చిందా? కేజీ పంచదార అని తీసుకున్నాను, అది 1.5 కిలో ఉన్నింది. ఈ డబ్బా ఎట్టో నేను 1.5 లీటర్ తీసుకోబట్టి సరిపోయింది, మొత్తం నిండిపోయింది చూసారా. ఒక్కొక్కసారి మంచి పనులు చేస్తామండి, ఎవరు మెచ్చుకోరు మనల్ని. పైన ఇంటర్లాక్ సిస్టమ్ అట్ట. చూడండి మా ఆయన ఏమంటున్నాడో. రైస్ అవి తీసుకుందామని వెళ్ళి చూడు ఎన్ని తెచ్చావో, డబ్బులన్నీ అవగొట్టాను అని అంటున్నారు. ఆ రోజే లులు మాల్కి కూడా వెళ్ళామన్నమాట. చూడండి అసలు ఎన్ని నాన్ వెజ్ వెరైటీస్ ఉన్నాయో అక్కడ. వాటిని మ్యారినేట్ చేశారు, ఆ మ్యారినేషన్లు కూడా చాలా టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మటన్వి, తలకాయ, బోటి అని ఇంకా అన్నీ ఉన్నాయి అక్కడ. చూడండి ఎన్నిలా ప్యాక్ చేస్తున్నారో, అంటే వెయిట్ వైజ్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి దాని వైజ్ అనమాట. ఒక రకంగా ఇది హోల్సేల్ మార్కెట్ లాగా అండి. చాలామంది అయితే కొనుక్కుంటున్నారు. మరి వాళ్ళు కొత్తగా కొనుక్కుంటున్నారా లేదా ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు తీసుకుంటున్నారా మాకు తెలీదు. మాకైతే కొన్ని ఐటమ్స్ నచ్చలేదు. మటన్లో లివర్, ఇంకా బోన్స్లో కూడా కొన్ని బాగాలేవు, కొన్ని బాగున్నాయి. చికెన్ పర్లేదు అనిపించింది. చికెన్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి.